ఈ హైదరాబాద్ ఎంతోమందికి షెల్టర్తో పాటు ఉపాధిని కూడా ఇస్తుంది. అట్లాంటి హైదరాబాద్లో కూడా కొందరు నిరాశ్రయులు ఉన్నారు. ఆ నిరాశ్రయుల కోసమే ఒక అర్బన్ షెల్టర్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్కు చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి పని కోసం కానీ, వివిధ పనుల మీద ఇక్కడ బతుకు తెరువు కోసం కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. కొందరు హైదరాబాద్లో కూడా కొందరు నిరాశ్రయులు అంటే కొందరు అనాథలు కానీ, రోడ్డు పక్కన జీవనం గడిపేవారు, కొందరు భిక్షాటన చేసుకుంటూ కూడా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి ఎట్లాంటి ఆశ్రయం లేకుండా, నిలువ నీడ లేకుండా రోడ్ల పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నీడనివ్వడానికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక అర్బన్ రిహాబిటేషన్ సెంటర్ అయితే ఇక్కడ నెలకొల్పింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అంటే ఎవరికైతే హోమ్లెస్ పీపుల్ అంటే ఇల్లు లేని వాళ్ళు రోడ్ల పక్కన ఫ్లైఓవర్ల కింద ఎవరైతే పడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రయం కల్పించడానికి కూడా జిహెచ్ఎంసీ ఒక అర్బన్ హోమ్లెస్ సెంటర్ని అయితే ఏర్పాటు చేసింది. వాళ్ళ నిరాశ్రయులందరికీ కూడా ఆశ్రయం కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఆశ్రయం తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ అర్బన్ హోమ్లెస్ సెంటర్లో మనం తెలుసుకున్నాం. ఇది చూడొచ్చు, ఇదే మనకి ఇది అర్బన్ హోమ్లెస్ సెంటర్. ఈ హోమ్లెస్ సెంటర్లో దాదాపు 27 బెడ్స్ అంటే 27 మందికి ఎవరైతే నిరాశ్రయ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. వీళ్ళకు హోమ్లెస్ అంటే వీళ్ళకు నిల్వ నీడ లేకుండా రోడ్ల పక్కన ఉన్న వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని వాళ్ళకు కూడా వీళ్ళకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అట్లాగే జిహెచ్ఎంసి కలిపి ఇక్కడ ఒక అర్బన్ హోమ్లెస్ సెంటర్ని అయితే ఏర్పాటు చేసి వాళ్ళందరికీ నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. వీళ్ళకు ఫుడ్ బెడ్తో పాటు ఇక్కడ వీళ్ళందరికీ ఒక ఆశ్రయం అంటే నిల్వ ఉండడానికి, వాళ్ళు సేఫ్గా ఇక్కడ ఉండడానికి, రాత్రిపూట నిద్రించడానికి వీళ్ళకి ఈ అర్బన్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి అర్బన్ హోమ్లెస్ సెంటర్ మేనేజర్ రాము గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని అసలు ఇక్కడ వీళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నారు. సార్, మీరు ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు, దానికి జిహెచ్ఎంసీ ప్రభుత్వం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు అంటే జిహెచ్ఎంసీ ఉందా, స్వచ్ఛంద సంస్థలతో కలిపి కూడా మీరు ఈ హోమ్లెస్ సెంటర్ను నడిపిస్తున్నారు? కలిపితో చేస్తున్నాం సార్. యాక్చువల్గా జిహెచ్ఎంసీ తర్వాత మా ఎన్జిఓ శ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ రెండు కొలాబరేషన్తో మేము కలిసి వర్క్ చేస్తున్నాం. 2013 నుంచి స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా వీళ్ళను మనం యాక్చువల్గా హోమ్లెస్ వాళ్ళని ఎట్లా తీసుకుంటామంటే వీళ్ళకి రోడ్ల మీద కానీ, వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఎటువంటి వాళ్ళకు ఇల్లు లేకపోతే ఆవాసం షెల్టర్ లేక చాలామంది మనకు ఫోన్లు చేస్తారు, లేదంటే ఎవరైనా చెప్తారు, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడ వస్తారు. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం బెడ్ ఇస్తాము, ఒక వెల్కమ్ కిట్ ఇస్తాము. తర్వాత వెల్కమ్ కిట్లో ఏముంటుంది? వెల్కమ్ కిట్లో వచ్చేసి వాళ్ళకు ఒక డ్రెస్ ఉంటుంది సార్, ఒక టవల్ ఉంటుంది, ఒక సోప్ ఉంటుంది, ఒక పేస్ట్, ఒక బ్రష్, ఒక సోపు వాళ్ళు ఇచ్చేస్తాం సార్. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు స్నానం చేసుకొని తర్వాత వచ్చేసి వాళ్ళకి మనము జాబ్ కూడా మనమే సెట్ చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైతే ఏ జాబ్కి అయితే సూట్ అవుతాడో ఆ జాబ్కి మనము మాట్లాడి పంపిస్తాం. ఆయనకు క్యాటరింగ్ మీరు ఇక్కడ షెల్టర్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఉపాధి కూడా మీరే కల్పిస్తున్నారు. అంటే వాళ్ళు ఒకవేళ చూసుకుంటారు, ఒకవేళ మేము ఆల్రెడీ ఇంతకుముందుకు వేరే వాళ్ళతో మాట్లాడుకొని వచ్చాం సార్. క్యాటరింగ్ కానీ, తర్వాత సెక్యూరిటీ గార్డ్ కానీ, తర్వాత ఇంకేమైనా వర్క్ ఉంటే మేము మాట్లాడుకొని వచ్చాము. మేము వెళ్తామంటే వాళ్ళు వెళ్తారు, లేదు అంటే మేము మాట్లాడతాం. కొన్ని కంపెనీస్ మా దగ్గరికి వస్తాయి. వచ్చేప్పుడు మ్యాన్ పవర్ అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర మాట్లాడి వీళ్ళకి జాబ్స్ పెట్టిస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ పనికి వెళ్ళి వస్తారన్నమాట. నైట్ వచ్చి ఇక్కడ షెల్టర్ పండుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి తర్వాత 2-3 కలిసి రూమ్ తీసుకొని ఉంటారు సార్. వాళ్ళు ఆ విధంగా తీసుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి మనకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే చాలామంది రోడ్ల మీద చాలామంది ఇంకా ఎటువంటి షెల్టర్ లేక రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకుంటారు రైల్వే స్టేషన్లో. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అట్లా పండుకోవద్దు అనే ఉద్దేశంతోనే ఇటువంటి షెల్టర్స్ పెట్టింది సార్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆ జిహెచ్ఎంసీ అధికారులు కానీ, తర్వాత ఈ స్వచ్ఛంద సంస్థ మేము కానీ ఈ విధంగా చేస్తున్న వాళ్ళు కాబట్టి బయట ఎవరు లేకుండా ఉంటారు చాలామంది. అయినా కూడా చాలామంది ఉంటారు. మేము ఇంకా స్పెషల్ డ్రైవ్ చేసి నైట్ పూట వాళ్ళందరూ తీసుకొచ్చి షెల్టర్లు పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాం సార్. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఐడి కార్డ్స్ కానీ, ఐడి ప్రూఫ్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఏమన్నా ఆధారాలు తీసుకుంటారా మీరు?
ఖచ్చితంగా సార్. ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకుంటాము. ఆధార్ కార్డు, అతని ఫోటో, ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుంటాము. ఫ్యామిలీ ఉన్నట్లయితే. ఒకవేళ ఎవ్వరు లేరు, అతను ఆధార్ కార్డు లేదు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకి చాలామందికి ఆధార్ కార్డు లేదు సార్. కాబట్టి మేము ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడ షెల్టర్ అడ్రస్ పెట్టి ఆధార్ కార్డు తీపిస్తాం. పాన్ కార్డు కూడా మేమే చేయిస్తాము. తర్వాత ఓటర్ కార్డు కూడా చేసాము. చాలామంది కూడా ఒక 20 మంది దాకా మనం ఓటర్ కార్డు చేయించాము. రీసెంట్గా మనం వల్కంపేట డివిజన్లో కూడా బ్యాంక్ అకౌంట్లు అందరికీ తీసేసాము. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత, సంపాదించుకున్న తర్వాత డైరెక్ట్ బ్యాంకులోనే దాచుకున్నట్టు మనం ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మన ఎస్బీఐలో తీయించడం జరిగింది సార్. చాలామందికి అందరికీ. ఎవరికైతే ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు మనం మాట్లాడి చేయిస్తాం సార్ కంపల్సరీ. అంటే ఆధార్ కార్డు కోసం అంటే ఐడి ప్రూఫ్స్ ఇట్లా కావాలి కదా, మరి ఎట్లా మీరు ఐడి ప్రూఫ్ ఎట్లా వాళ్ళకు ఐడి ప్రూఫ్ అంటే మనం సార్ వాళ్ళు లెటర్ ఇస్తారు కదా సార్, మన అధికారులు ఈ అడ్రస్ ఇస్తారు. ఈ అడ్రస్ మీద మనకు ఏదైనా ఒక ప్రూఫ్ ఇస్తారన్నమాట. దాన్ని పట్టుకొని మనం ఆధార్ సెంటర్కి పోతే వాళ్ళు తీసి ఇస్తారు సార్. చాలామందికి అట్లే అదే తీసి ఇచ్చినాము. అదే అంటే వీళ్ళకు మధ్యాహ్నం ఫుడ్ ఎట్లా, వాళ్ళకు ఫుడ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు మీరు? గవర్నమెంట్ ఇస్తుంది సార్ మనకు. తర్వాత అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కొంతమంది డోనర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా వీళ్ళు మనం గ్యాస్ తర్వాత అవన్నీ స్టవ్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. బియ్యం అన్నీ మనం మన స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రొవైడ్ చేస్తాము. గవర్నమెంట్ త్రూ ద్వారా కూడా. అంటే కొందరు ఇప్పుడు ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు అయితేనేమో వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి పని చేసుకుంటారు. కొందరు ముసలి వాళ్ళు ఉంటారు, పని చేయని వాళ్ళు, చేతగాని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎట్లా మీరు ఎట్లా ఆశ్రయం ఇప్పిస్తారు? వాళ్ళ ఉపాధి ఏమైనా చూపిస్తున్నారో, లేకుంటే మీరే ఇక్కడనే ఉంచి వాళ్ళకు కావాల్సిన సహాయం ఏ విధంగా చేస్తున్నారు మీరు? ఆ ఏజ్ అయిన వాళ్ళకి మన దగ్గర ఉంటారు సార్. వాళ్ళు ఎటువంటి పని చేయలేరు. వాళ్ళకి ఫుడ్ మనమే 3 పూటలు మనమే పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనమే ఇస్తాం సార్. అక్కడ వాళ్ళు ఏం పని చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కదా సార్. వీళ్ళంటే ఏబుల్ వాళ్ళ పీపుల్ కాబట్టి వీళ్ళు పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి తినేసి పడుకుంటారు. కానీ పెద్దవాళ్ళు కాబట్టి పోలేరు సార్. కాబట్టి మనం వాళ్ళకి ఫుడ్ 3 పూటల ఫుడ్ ఇచ్చి మనం ఇక్కడనే పెట్టుకుంటాం సార్. అంటే వీళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ కానీ, మెడికల్ కిట్స్ అట్లాంటి మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఒకవేళ హెల్త్ కనుక ఎమర్జెన్సీ ఉంటే మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? కంపల్సరీ సార్, మనం మంత్లీ ఒకసారి చేస్తాము. మంత్లీ ఫస్ట్ నుంచి 10 లోపల ఎప్పుడైనా చేస్తాం సార్. మనకు మెడికల్ సరౌండింగ్లో మనకు అమీర్పేట నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ పెట్టి ఎవరికైతే ఏమైనా మందులు కానీ తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ అవసరం ఉందంటే వాళ్ళు రెఫర్ కూడా చేస్తారు. మనకి ఇక్కడ అమీర్పేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, లేదంటే ఉస్మానియా ఉంది, తర్వాత గాంధీ ఉంది. ఎమర్జెన్సీ ఏమైనా హై రిస్క్ ఉండేవంటే ఖచ్చితంగా తీసుకెళ్తాము. గాంధీలో 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ మనమే ఉండే వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి మనమే ఉండి పేషెంట్ అటెండర్గా మనమే ఉండి దీనిలో ఉన్న వాళ్ళే హెల్ప్ చేసుకుంటారు. అందరూ ఒక అన్నదమ్ములాగా హెల్ప్ చేసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని పెట్టేస్తాము. ఆ విధంగా మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తాం సార్. కంపల్సరీ ఇప్పిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సెంటర్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ 27 సార్ కెపాసిటీ ఇది. ఇప్పుడు 22 ఉన్నారు సార్ యాక్చువల్గా. మనం మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలల తర్వాత పంపించేసిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని అప్పుడు మనం మళ్ళీ రొటేషన్ చేస్తుంటాం సార్. అసలు ఇట్లాంటి సెంటర్లు మన హైదరాబాద్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? హైదరాబాద్ సెంటర్లో వచ్చేసి ఒక 13 దాకా ఉండేది సార్ మొత్తం. అంటే అంటే ఇప్పుడు లేడీస్కి జెంట్స్కి సపరేట్ సెంటర్ ఉంటుంది సార్. ఎందుకంటే లేడీస్ మనం జెంట్స్ని కంబైన్ చేయడానికి లేదు యాక్చువల్గా. లేడీస్కి సపరేట్ ఉంటాయి, జెంట్స్కి సపరేట్ ఉంటాయి. కాబట్టి మనకు హైదరాబాద్లో సపరేట్ ఉంటాయి సార్. ఎక్కడైనా సరే లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీంట్లోకి ఎవరైనా రకరకాల మనుషులు వస్తారు, అంటే హైదరాబాద్లో తెలుగు వాళ్ళు మాట్లాడేవారు కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, వాళ్ళు వచ్చి ఏమన్నా ఇట్లా గొడవలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి జరిగినప్పుడు ఎట్లా మీరు కలిసి ఉండాలని ఏమైనా చెప్తారా వీళ్ళు వాళ్ళు? లేదు సార్, ఇప్పుడు వరకు అయితే అదివరకు జరగలేదు. ఒకవేళ కొన్ని సార్లు జరుగుతాయి. మేము మా మేడము కౌన్సిలింగ్ చేస్తాం. అటువంటి వాళ్ళకి ఎవరికైతే గొడవలు చేసి తాగి వచ్చి ఆ విధంగా చేస్తారో వాళ్ళకు కొంచెం మనం స్పెషల్గా కౌన్సిలింగ్ చేస్తాం మా మేడము. చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు కొద్దిగా ఒకసారి 2 సార్లు చెప్తారు మా మేడం. చెప్పిన తర్వాత అప్పుడు కొంచెం సెట్ అయిపోతారు సార్. అయితే గొడవలు, ఎందుకంటే మనం హోమ్లెస్ వాళ్ళంటే కొద్దిగా డ్రింక్ చేసి కూడా వస్తారు. మనం అట్లాంటి వాళ్ళని బయటికి తోసేయడానికి లేదు సార్. ఎందుకంటే వాళ్ళు మన ఇంటి వాళ్ళు అని చెప్పేసి ఆ ఆధారంతోనే మనం తీసుకొని లోపలికి తీసుకొని మన ఇంట్లో మన కొడుకో మన బిడ్డను తప్పు చేస్తే మనం ఏ విధంగా సరి చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్తామో ఈడ కూడా అంతే సార్. అట్లానే మనం బయటికి పంపించడానికి లేదు. వాళ్ళని సరి చేసుకొని మనం సెట్ చేసుకొని మళ్ళీ పనికి పంపిస్తాం సార్. అది అయితే మనకి ఇక్కడ హోమ్లెస్ సెంటర్లో ఎవరైతే షెల్టర్ లేని వాళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళకి ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటి? నువ్వు ఏ ఊరు మీది? ఇక్కడ ఎందుకు ఎక్కడ అనుకున్నావు? నాది గుంటూరు జిల్లా. నా పేరు పూర్ణచంద్రరావు. ఇక్కడికి మామూలుగా నేను జాబ్ కోసం వచ్చాను. నా దగ్గర ఉండడానికి డబ్బులు లేకపోతే వేరే వాళ్ళు రెఫర్ చేసి ఇక్కడికి వచ్చాను. కోచింగ్ తీసుకుంటా నేను క్యాటరింగ్కి వెళ్తా ఇక్కడ సర్వే అవుతున్నాను. 3 పూట్ల ఫుడ్ అన్నీ బాగున్నాయి. మొత్తం నువ్వు చదువుకుంటూ పని చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటా క్యాటరింగ్ వెళ్తా ఉన్నాను. బయట హాస్టల్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే బాగున్నాయి. అమౌంట్ లేవు అందుకని ఇక్కడ ఉంటున్నాను. 4 మంత్స్ నుంచి ఉంటున్నాను. అంతా బాగా చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎట్లా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి? 3 పూట్ల ఫుడ్ ఉంటుంది.
ఫెసిలిటీస్ అని బాగుంటాయి, ఏం ప్రాబ్లం లేదు. అదే ఇక్కడ ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. తెలుగు వస్తుందా మీకు? कहाँ से आए आप? झारखंड से। झारखंड से आए इधर? क्यों आए इधर हैदराबाद को? काम करने आया था इधर। आया फ्री में रहने को मिलता, खाना मिलता बोल के इधर ही रह गए। किस लिए आए हैदराबाद को आप? काम के लिए आया था। हाँ, काम नहीं मिला क्या आपको? मिल गया ना, अभी 8-9 महीने से इधर ही रह रहा। पहले फर्स्ट टाइम में आया नहीं मिल रहा था, फिर अचानक रामू सर मिला, यहाँ के मैनेजर, उन्होंने लेके आया था मेरे को, तब से इधर ही रह रहा। आपका ఫ్యామిలీ పూరా జార్ఖండ్ में रहता है क्या? మీకు తెలుగు వస్తుందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు షెల్టర్ దాంట్లో? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను సార్. అంటే యాక్చువల్గా పని కోసమే వచ్చాను. అంటే స్కూల్ పెద్దగా చదువుకోలేదు, సో స్కూల్ డ్రాప్ అవుటే. సో ఇక్కడికి ఏదో పని చేసుకుంటామని వస్తే ఇక్కడ బయట ఉందాం అనుకుంటే సో హాస్టల్స్కి ఎక్కువ అమౌంట్ అవుతుంది. సో ఎక్కువ చదువుకోలేదు కాబట్టి సో ఉద్యోగాలు కూడా పెద్దగా ఉండవు కాబట్టి సో ఇక్కడే క్యాటరింగ్స్కి వెళ్తూ కొంచెం చేసుకుంటున్నాం. మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ షెల్టర్ ఉంది, ఇక్కడ ఉండొచ్చు అని మీకు ఎట్లా తెలిసింది? ఎవరు తీసుకొచ్చారు మీకు? పని కోసం తిరుగుతున్నాం సార్ అటు ఇటు. సో ఇంకా అలా చూసాము, చూసి వస్తేనే ఇలా సార్ వాళ్ళు చెప్పి ఇలా జాయిన్ అయ్యాము. అంటే మీకు ఏమైనా పని చూపించారా సార్ వాళ్ళు? అంటే హెల్ప్ చేస్తారు సార్, సో చూపిస్తున్నారు. సో అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియక బయట హాస్టల్లో ఉన్నా కూడా తాము సంపాదించేది కూడా హాస్టల్లో పెట్టి ఉండలేక, సపరేట్ రూమ్ తీసుకొని ఉండలేక, వాళ్ళు సంపాదించేది కొంత మాత్రమే అయినా కూడా వాళ్ళ పోషణతో పాటు కుటుంబ పోషణ కూడా చూసుకోవాలి. కాబట్టి మాకు ఎట్లాంటి ఆధారం లేనప్పుడు ఇట్లా జిహెచ్ఎంసీ అర్బన్ హోమ్లెస్ సెంటర్లు మాకు చాలా సహాయపడుతున్నాయని కూడా చెప్తున్నారు. అర్బన్ హోమ్లెస్ సెంటర్లో వీళ్ళకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకు వీళ్ళే ఇక్కడ ఆహారాన్ని వండుకుంటూ వాళ్ళే వండుకుంటూ ఇతరులకు కూడా సహాయంగా ఉంటున్నారు. ఇక్కడైతే కిచెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వీళ్ళు వండుకోవడానికి గ్యాస్తో పాటు పాత్రలు అన్నీ ఏర్పాటు చేసి ఫుడ్ అంటే బియ్యము, కూరగాయలు కూడా అన్నీ ఇక్కడ వీళ్ళే హోమ్లెస్ సెంటర్లో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో స్వచ్ఛంద సంస్థలు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మొత్తం వీళ్ళకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఇక్కడ ఎవరైతే షెల్టర్ తీసుకుంటున్నారో వాళ్ళే, ఎందుకంటే మొత్తం కుటుంబ సభ్యులు ఏ విధంగా కలిసి ఉంటారో ఆ విధంగానే మేము కూడా ఒక కుటుంబంగా భావించి వాళ్ళ కోసం కూడా ఇక్కడ వంట వండి అందరూ కలిసి కూడా ఇక్కడ భోజనం చేస్తారని ఇంతకుముందే మనకు నిర్వాహకులు కూడా చెప్పారు. అయితే ఇట్లాంటి మంచి సెంటర్ ఏదైతే ఉందో వాటికి కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతర వాళ్ళు కూడా కొంచెం తమకు ఆర్థిక సహాయం కూడా చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటి సెంటర్లు కూడా మేము ఎక్కువగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి భోజనం పెడితే కూడా చాలా బాగుంటుందని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.